5 ప్రశ్నలు. పూర్వకాలం ముందు కౌశాంబి నగరంలో రత్నాకరుడనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవడం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునే వాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకు చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిపైన పడింది. తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరులపాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది సులోచన. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండేవారట. వారి మాట తీసివేయటానికి వీల్లేదు. తనక పెళ్ళంటే ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరి అయిన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగుందంటే బాగుందన్నారు. ఈ వార్త తెలిసి దేశ విదేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మా తరం కాదంటూ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారట. సులోచనకు కావాల్సింది కూడా ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేనే అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టపదికమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయినారట. తరువాత చివరకు ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరొకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యం అనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరాడు ధీరసింహుడు. ధీరసింహుడు పోయి ఒక కికారణ్యంలో ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవడం వినపడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడ ఒక కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గృహ, ఆ గృహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బ్రతకనివ్వకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతుంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గృహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలచి ధీరసింహుడు ఆ గృహ నుండి బయటకు వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గృహలోంచి బయటకు రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకు దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తలపై గట్టిగా కొట్టి
దాని తల 2 బ్రద్దలయ్యేలా కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకొని చచ్చింది. ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు, రాజకుమార, నీ ఉపకారం మేమన్నిటికీ మర్చిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు అని చేతులు కట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పాయి. అనే వరకు అతడు తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు. నక్క దంపతులు, నీ వంటి సాహసికి, యుక్తశీలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు. నీకు తప్పక జయమొందుతుంది అంటూ కృతజ్ఞతలు తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడ నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి. కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతున్నప్పటికీ లెక్క చేయక మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనబడినాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతుంది. ఈ అన్యాయం చూచి ధీరసింహుడు చిన్న పామును రక్షించడమనే ఉద్దేశంతో పెద్ద పాముపై తన బాణం ఎక్కుపెట్టబోయాడు. ఆ 2 పాములు అదృశ్యమై వాటికి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? ఎందుకు కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయి రాజకుమార, మేము చిన్నప్పటి నుంచి బద్ధశత్రువులం. నేను ఒంటిపాటుగా ఉండడం చూచి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ సద్దులు చెప్పి రాజీ కుదిర్చాడు. వారు అమితంగా సంతోషించి, రాజకుమార, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉన్నటువంటి వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము అని చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించుకుని నుంచున్నారు. ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా, ఈ ప్రశ్న గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పడానికి నిజంగా నీవే తగినవాడవు. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నామంటే తర్వాత ఏమి చేయాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టి మీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పట్టుకొని లోపలకు తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కన్నుల పండగ చేసే ఆ పచ్చని చెట్ల మీద రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యన సెలయేళ్ళు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది. వృక్షాలన్నీ బంగారు రంగులో మెలమెలా మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకొని ఒక దివ్య భవనం కనిపించింది. ధీరసింహుని ఆ భవనంలోనికి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది. హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఖాళీ స్థలం కనపడింది. అతను ఆ పటాలు వింతగా చూస్తుండడంతో తనను ఆహ్వానించిన నాగకన్యలు కూడా ఒక పటంగా మారిపోయింది. ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసే వరకు గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్నో రకాల పండ్లు కోసుకొని తిన్న ఆకలి తీరలేదు. అక్కడి సెలయేరులోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువలన అతను మళ్ళీ దివ్యవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతట అవే వెలిగినాయి. గోడలను
వేలాడుతున్న పటాలు నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ దివ్యసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రి వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికి ఆ కన్యలు అందరూ మళ్ళీ పటాలలోని బొమ్మల్లా మారిపోయారు. గోడలకు వేలాడసాగారు. అటు తరువాత అక్కడే ఉన్న ఒక గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటకు రావడం కనబడింది. వీరసింహునికి అతను కన్నం దగ్గరకు వెళ్ళి గోడను తట్టే వరకు అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అందులో ఒక పాత తాళం చెవి కనపడింది. దానితో భవనం లోపల ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పట్టలేదు. దానితో చివర నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనుప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమో అని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా తాళం చెవి కనిపించకపోయేసరికి వీరసింహుడు నిరాశ చెంది మరలిపోతుండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడడంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకున్నది. అప్పుడు వీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూచాడు. దాంట్లో ఒక రాగి రేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగి రేకుపై ఇలా వ్రాసి ఉన్నది: ఇదంతా మాయ. ఎవడైతే ఈ తోట మధ్యని ఉన్న బంగారు చెట్టును పెకలిస్తాడో అతడు ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే వీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు. రాగి రేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెగిలించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగిపోతుండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకొని వీరసింహుడు చిన్న చెట్టును పెగిలించాడు. చిన్న చెట్టు పెగిలించడంతోనే పెడపెడా ధ్వనిస్తూ పెద్ద చెట్టు దానంతటా అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి వీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలు వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ విలవిలమంటూ వచ్చి అతని చుట్టుముట్టారు. అప్పుడు వీరసింహుడు, మీరు ఎవరు? ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణంలో రాజకుమార్తెలం మేము. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మాపై కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా సంగతి ఇంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకొని ఉండి వివాహమాడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మలను పెళ్లాడవలసింది అని కోరారు నాగకన్యలు. వారి కోరిక విని వీరసింహుడు, ఓ నాగకన్యలారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానైతే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచడానికి వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు. కానీ ఇంత నిష్కారణంగా చెప్పడానికి నాగకన్యలు అతన్ని వదలలేదు. వారు కూడా వీరసింహుని వెంట పోసాగారు. అలా ముందుకు వీరసింహునితో అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి, ఒకసారి చూచాను గాని
మళ్ళీ ఒకసారి చూడాలని ఉంది అనే మాటలు వినిపించినాయి. ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వినిపించాయో ఆ దిక్కుకు పోయి చూసే వరకు దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు నీవు అబ్బాయి, ఎందుకిలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయా మందిరంలో ప్రవేశించిన వాళ్ళలో నేను ఒకణ్ణి. అక్కడ ఉండే నాగకన్యలో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి దారి తెన్ను తెలియదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వివరించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుని వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనానికి తీసుకువెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాట్లు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించి చిత్రాలని చెప్పే వరకు అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు, ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని, సరే రెండో ప్రశ్న చెబుతాను, రేపు రావాల్సిందని చెప్పి అతన్ని సాగనంపింది. ఇంకా ఉంది. రెండవ భాగం తర్వాత ఎపిసోడ్లో.